ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు, వాళ్ళు కేంద్రం తీరును ఎలా ఎండగడతారనేదే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో స్వయంగా నడి రోడ్డు మీద కూర్చుని నిరసన తెలియజేయడం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించే ఈ నిరసన గళం వినిపిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్దలు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే శాఖ మంత్రులు శ్రీ కొండా సురేఖ గారికి, మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ఇక్కడికి నాతో పూర్తి అందరికీ, శాసన మండలి సభ్యులందరికీ, మాజీ మంత్రులకి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలిసిందే గత కొన్ని సంవత్సరాలుగా రాహుల్ పాదయాత్ర సందర్భం నుంచి కాశ్మీర్ వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈ రాష్ట్ర సంపద, ఈ దేశ సంపద, ఈ దేశ వనరులన్నీ కూడా పాదయాత్ర సందర్భం నుంచి కాశ్మీర్ వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ప్రతి ప్రాంతంలో కూడా రాష్ట్ర సంపద, ఈ దేశం దోచిపెట్టవద్దు, సంపద మొత్తం ప్రజలకి ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం చెప్పినటువంటి విషయం అందరికీ తెలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా దేశ సంపద మొత్తాన్ని కూడా నరేంద్ర మోడీ గారి ఆశతో అదానీ గారు దోపిడీ చేస్తున్న వైనాన్ని అందరికీ తెలిసింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వం శ్రీ ఖార్గే గారి నాయకత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొని పార్లమెంట్ లో ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసేటువంటి సంస్థలు అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ మార్కెట్ కూడా ఈ రోజు భారతదేశంలో అదానీ గారు ఏ రకంగా ప్రజల సొమ్మును దోపిడీ చేశారు, బ్యాంకులను ఏ రకంగా మోసం చేశారు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంస్థలు ఏ రకంగా మోసం చేశారు, దేశానికి వారు చెప్పారు. ఆ అంశాన్ని పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు లేవనెత్తి ఈ ప్రజల సొమ్మును దోపిడీ చేశారు, బ్యాంకులు ఏ రకంగా మోసం చేశారు, ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తడమే కాదు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దీనిపైన తగినటువంటి విచారణ జరిగి దేశ ప్రజలకి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆడ గొంతెత్తి మాట్లాడుతూ ఉంటే కూడా ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నటువంటి సందర్భంలో దేశ ప్రజల కోసం, ఈ దేశ సంపద ప్రజలకి ఉంచడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నిరసన దీక్షల్లో సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్